9వ తారీఖున ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో గుజరాత్ రాష్ట్రం వడోదర జిల్లాలో ఓ పాత బ్రిడ్జ్ కుప్పకూలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ముజ్పూర్ మార్గంలో గంభీర నదిమీద ఉన్న ఈ బ్రిడ్జ్ కూలడంతో అటుగా వెళుతున్న ట్రక్కులో ఎస్యూవీ వాహనాలు సహా మొత్తం 6 వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో కనీసం 9 మంది మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. ఇంకా అందులో పడిపోయిన పలువురు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలంలో పూర్తిన దెబ్బతిన్న బ్రిడ్జ్ వద్ద ఒక ట్రక్ అర్ధంగా ఆకాశంలో వేలాడుతూ కనిపించింది. కొన్ని వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. విషయం తెలిసిన వెంటనే వడోదర అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని వేగంగా స్పందించాయి. జలవాహనాల సహాయంతో మునిగిన వాహనాలను బయటకు తీసి వెంటనే గాయపడిన వారిని వడోదర సివిల్ హాస్పిటల్కు తరలించారు. అసలు ఈ బ్రిడ్జ్ నిర్మాణం 1985లో జరిగింది. ఇది 40 ఏళ్లకు పైగా వయసుగలది. అలాంటి బ్రిడ్జ్పై రాకపోకలు జరగటం ప్రమాదమని తెలిసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. వడోదర, ఆనంద్, భరూచ్ మధ్య ప్రధాన రహదారిలో ఇది కీలక బ్రిడ్జ్ కావడంతో ఆ వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాత బ్రిడ్జులపై సర్వే చేయాలని నిర్ణయించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్ గ్రేషియా సాయంగా ప్రకటించారు.